అసలు సిసలైన దివ్య ఔషధం ఎక్కడి నుండి పుట్టిందో చూడండి. ఈ ప్రపంచంలో దివ్య ఔషధ శాస్త్రవేత్తల్ని చూద్దామా? హలో, హాయ్ అండి. నేను మీ కారుణ్య. మీ కారుణ్య ఏంటి మీ ముందుకొచ్చింది అనుకుంటున్నారా? మనందరం సంతోషంగా ఉండడం కోసం కొన్ని బాధల గురించి మాట్లాడుకుందాం. ఏంటి బాధల గురించి మాట్లాడదామని ఆలోచిస్తున్నారా? మన పూర్వీకులు ఎప్పుడు చెప్తుంటారు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యమని. అది నిజమే కదండి. మనం ఎంత గొప్పవాళ్లమైనా ఆరోగ్యంగా లేకపోతే జీవితం శూన్యం కదండి. మనిషి ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాడు, కాలం కొవ్వొత్తులా కరిగిపోతుంది. అయినా ఇప్పటి వరకు మనిషికి వచ్చిన వ్యాధుల గురించి శాశ్వతమైన పరిష్కారం లేదంటే ఆలోచించాల్సిన విషయమే కదా. ఎన్నో వ్యాధులతో హాస్పిటల్కి వెళ్ళినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తగ్గడం లేదు. ఈ నడు నొప్పులకి, కాళ్ళ నొప్పులకి, కీళ్ల నొప్పులకి నేనున్నానంటూ శేషాచలం కొండ నుండి భగవంతుడిచ్చిన దివ్యౌషధమే ఈ శ్రీతైలం. అన్ని రకాల కీళ్ల, కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. వ్యాపార ప్రకటన కోసమో లేదా లాభం సంపాదించాలన్న అత్యాశతోనో చేసిన ప్రకటన మాత్రం కాదు. ఒక్క ఊరిలో నొప్పులతో బాధపడుతున్న ఒక వ్యక్తిని చూసి ఆ గ్రామీణ శాస్త్రవేత్తలు 30 సంవత్సరాలుగా పరిశోధన చేసి కనిపెట్టిన మందే ఈ శ్రీతైలం. కారుణ్య ఏంటి ఇలా చెప్తుందని మీరు అనుకుంటున్నారా? శ్రీతైలం మందు వాడిన వ్యక్తి మాటల్ని మీరే వినండి. నేను చాలా కాలంగా, అంటే సుమారుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎముకలకు సంబంధించింది, ముఖ్యంగా మోకాళ్ళు నొప్పి, ఆ తర్వాత 2 భుజాలు, 2 మోక చేతులు, తర్వాత ఇంకా కింద పాదాల దగ్గర యాంకిల్స్ అంటాం, యాంకిల్ పొజిషను, ఇంకా వెనకాల ఈ వెనకాల వెనక భాగం, వెన్నెముక నుంచి లాస్ట్ చివరి భాగం, ఈ విధంగా ఈ భాగాల్లో ముఖ్యంగా మరి అన్బేరబుల్ పెయిన్, అంటే పక్క మనిషికి కూడా చెప్పుకోలేనంత మరి ఒక బాధని ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాను. తైలం కూడా నేను దాన్ని ఉపయోగించుకున్నందువలన ఈరోజు ఎంతో హాయిగా ఉన్నాను. దేవుడు మనకి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన మన బిజీ లైఫ్ వలన కొని తెచ్చుకున్న కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నడు నొప్పులు, అలాంటి నొప్పులతో బాధపడుతున్న మరొక వ్యక్తి మాటల్ని మనం విందాం. జయశ్రీ, నేను అల్వాల్ హైదరాబాద్లో ఉంటాను. నాకు చాలా మెడల నొప్పి ఉండే అనమాట. అది నేను బెల్ట్ వేసుకొని తిరుగుతున్నట్టు శ్రీతైలం చాలా బాగా పనిచేసింది. విన్నారుగా, శ్రీతైలం వాడాక ఎంత ఆనందంగా ఉన్నారో, తన కళ్ళల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో. నీ వయసు 70 సంవత్సరాల 20 సంవత్సరాల? నా వయసు శ్రీతైలం వాడక ముందు 75 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాల తల్లి. అన్ని రకాల కీళ్ల, కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. ఎందుకంటే మార్కెట్లో ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గే ప్రసక్తే లేదు. అంతెందుకు, మనందరికీ సుపరిచితమైన ఒక సెలబ్రిటీ ఈ మందు వాడిన తర్వాత ఏమంటున్నారో ఆయన మాటలను మీరే వినండి. నేను ఇది వాడి అనుభవంతో చెప్తున్న మాట, మీరు ఒకసారి వాడి చూడండి. నా సంతోషం ఈ శ్రీతైలం. మదనపల్లిలో ఉండే వీరస్వామి అనే వ్యక్తి నొప్పులతో బాధపడుతూ ఉండేవాడు. పని చేయకుండా నొప్పులతో నాటకమాడుతున్నాడని ఇంట్లో వాళ్లంతా అంటూ ఉండేవారు. ఎందుకురా బతకడం అని ఫీల్ అయ్యే తనకి తన మిత్రుడి ద్వారా శ్రీతైలం గురించి తెలుసుకుని దాన్ని వాడడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తను ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడో మీరే చూడండి. నేను టైలింగ్ వృత్తి చేస్తూ ఉంటాను. గత కొన్ని సంవత్సరాలుగా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నాను. మా ఫ్రెండ్ ద్వారా శ్రీతైలం తీసుకుని వచ్చి ఇటు రాయమని చెప్పారు. నేను అది రాసిన తర్వాత చాలా బాగా తగ్గింది. ఇది అందించినందుకు మా ఫ్రెండ్కి, శ్రీతైలం తయారు చేసిన కంపెనీ వారికి నా ధన్యవాదాలు. దేవుడా, మా నాన్న పరిస్థితి ఇంతేనా? మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత కీళ్ళ కండరాల నొప్పితో చాలా బాధపడుతున్నారు. ఎందరో వైద్యుల్ని కలిసాం, ఎన్నో మందుల్ని వాడాం, కానీ ఫలితం శూన్యం.
ఒకరోజు నా స్నేహితురాలు అద్భుతమైన ఆయుర్వేద శ్రీతైలం గురించి చెప్పింది. అది వాడిన తర్వాత నాన్నగారు చాలా సంతోషంగా నడుస్తున్నారు. నేను ఎన్ని మందులు వాడినా ఏమీ గుణం కనిపించలేదు. శ్రీతైలం వాడాను, అద్భుతం. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. చూసారుగా కారుణ్య మాట అంటే ముత్యాల మూట అని. ఈ కారుణ్య ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? నేను కూడా అర్జున్ గా శ్రీతైలం మందు కొనుక్కోడానికి వెళ్ళాలండి. సరే, నా గురించి ఎందుకు వదిలేండి, ఈ మందు గురించి చెప్తాను. ఈ శ్రీతైలం మందు అన్ని మందుల్లాగా ఆవిరైపోదు. నేరుగా కీళ్ల నొప్పుల్లోకి కండరాల నొప్పుల్లోకి చొచ్చుకుపోయి ఆ నొప్పి అనేది తగ్గిస్తుంది. ఈ మందు వాడిన ఇంకో ఆయన మాటల్ని మనం విందాం. భూమి నా దేశం నమో నమామి. ఏంటి నాన్న, నన్ను పిలవచ్చుగా? ఎన్ని మందులు వాడినా ఈ నొప్పి తగ్గటం లేదమ్మా. ఈ నొప్పులకి నే మందు తెచ్చాను. లాభం లేదమ్మా. నాన్న, ఇది మిగతా మందుల్లాగా తొందరగా ఆవిరైపోదు. కీళ్ళ కండరాల లోపటికెళ్ళి నొప్పిని శాశ్వతంగా పరిష్కరించేదే ఈ శ్రీతైలం. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. ఎన్ని మాటలు చెప్పినా ఈ శ్రీతైలం గురించి సరిపోదండి. ఆది నుండి ఇప్పటి వరకు ఎందరో మహానుభావులు మానవ సేవే మాధవ సేవగా భావించి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో యుగయుగాలుగా తమ సేవలను అందిస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు, చరిత్రకారులు, చరకుడు, సంహితుడు ఎన్నో వ్యాధులకు దివ్య ఆయుర్వేదిక్ మందుల వలన ఎన్నో వ్యాధుల్ని తగ్గించారు. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. చంద్రశేఖర్ అతని మిత్రులు వాళ్ళందరూ క్లబ్ పెట్టుకున్నారు. పెట్టుకుని సమాజానికి ఏదన్నా సేవ చేయాలి అన్న కోరికతో ఏం చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఆకు వల్ల దీనికి నయం అవుతుంది అన్నంత సంగతికి వెతుకుతుంటే వాళ్ళకు ఒక ఆకు దొరికింది. ఆ ఆకు ద్వారా తీసిన రసంతో కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే వీపు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, ఏ నొప్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తయారు చేసిన తైలం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎక్కడ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు రెండోసారి మా దగ్గరికి వచ్చి, అయ్యా మళ్ళీ ఈ తైలం మాకు చాలా బాగా పనిచేస్తుంది, ఇంకోసారి ఇవ్వగలరా మీరు అని అడిగిన వాళ్ళే తప్ప మాకు పని చేయలేదు అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడ్డా మాకు. ఈ నొప్పులకు ఏకైక మంత్రం ఈ శ్రీతైలం. వాడిన ప్రతి వారి నోట మాట మంత్రం ఈ శ్రీతైలం. నేను నా సంతోషం శ్రీతైలం. మా నాన్నగారికి నడు నొప్పి, కాలు నొప్పిలు, మెడ నొప్పి. అందుకే ఈ శ్రీతైలం వాడినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. చిన్న పెద్ద అని తీరిక లేకుండా, ఎన్నో పనులతో మానసిక ప్రశాంతత లేకుండా అనేక శారీరక రుగ్మతులకు గురవుతున్నారు. దీనివల్ల కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు, పాదాల నొప్పులు అనే బారిన పడుతున్నారు. అంతెందుకు 3 సంవత్సరాలుగా నొప్పులతో బాధపడుతున్న నాయుడుపేట లక్ష్మి గారిని మనం ఇప్పుడు చూద్దాం. చేనేత పని చేస్తామండి. అచ్చులు అతకడం వల్ల మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయండి. శ్రీతైలం వాడటం వల్ల మాకు చాలా ఫ్రీగా ఉంటుందండి, పని చేసుకోగలుగుతున్నాము. చూసారుగా, దేవుడు మనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చిన మన బిజీ లైఫ్ వలన కొని తెచ్చుకున్న కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, అలాంటి నొప్పులతో బాధపడుతున్న మరొక వ్యక్తి మాటల్ని మనం విందాం. మాది కనకాలండి. మా పేరు జొన్న వెంకటేశ్వరరావు. వ్యవసాయ నిమిత్తంగా ఒళ్ళు, మోకాళ్ళు అనేక రకాల నొప్పులు వచ్చి కూడా నేను డాక్టర్ల దగ్గరికి కొన్ని మందులు వాడి ఉండడం వలన నాకేం ఉపయోగించలేదు. నాకు సీతగిలం అనే మందు తెలిసి నేను కంపెనీ వాళ్ళ ద్వారాగా వాడాను. అది వాడి నిమిత్తంగా శుభ్రంగా ఉంది, ఒంటి ఆరోగ్యంగా ఉంది. కీళ్ల నొప్పులకి, కండరాల నొప్పులకి శాశ్వతమైన పరిష్కారం ఈ శ్రీతైలం. నా మనస్సుకు సంతోషాన్ని ఇచ్చేది సంగీతం, నా శరీరానికి హాయినిచ్చేది ఈ శ్రీతైలం. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. నేనేంటి శ్రీతైలం గురించి ఇంతలా మాట్లాడేస్తున్నాను? దాని గురించి చెప్తేనే కవిత్వం వచ్చేస్తుంది నాకు. వాడిన వాళ్ళు ఇంకెంత ఆనందంగా ఉన్నారో. అందుకే తప్పనిసరిగా మీ అందరూ శ్రీతైలం వాడండి. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. ఏ మాటకా మాట చెప్పాలంటే 15 సంవత్సరాలుగా ఈ శ్రీతైలం వాడిన వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్, నేను నా సంతోషం ఈ శ్రీతైలం. అమ్మా, ఏనాటికైనా వాళ్లతో ఆడుతూ గెంతులేసే అదృష్టం నాకు ఈ శ్రీతైలం కలిగిస్తుందంటావా?
తప్పకుండా నాన్న. చూస్తాం ఈ శ్రీతైలం మహిమేమిటో. అయ్యో రామా, నాన్నేరి? ఊరమ్మా, రారా. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. మనందరికీ సుపరిచితమైన ఒక సెలబ్రిటీ ఈ మందు వాడిన తర్వాత ఏమంటున్నారో మీరే వినండి. నేనండి మీ దివ్యా నాగేష్, అదే మీ జేజమ్మ. చూసుంటారు కదా పౌర్ణమి, అపరిచితుడు, అరుంధతిలో. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ కాలు నొప్పులు, చేతి నొప్పులు, నడ్డు నొప్పులు వచ్చేవి. మా నాన్నగారు నా బాధను చూసి ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చారు. అదే శ్రీతైలం. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. ఇదండి ఈ శ్రీతైలం మందు తాలూకా గుణం. అంతెందుకు, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా ఈ మందు చక్కటి శుభవార్త. నొప్పులంటే అందరికీ భయం. అదే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి నొప్పులొస్తే వాళ్ళ జీవితం చాలా 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 నరకప్రాయం. అలాంటి వారికి కూడా చక్కటి పరిష్కారం ఈ శ్రీతైలం. మా అమ్మకి నడుము నొప్పి, కాలు నొప్పులు, మెడ నొప్పులు. ఈ శ్రీతైలం వాడడం వల్ల మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఈ శ్రీతైలం వాడండి. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. పొన్ను డిపోలో కండక్టర్గా కొంతకాలంగా పనిచేస్తున్నాను. నాకు తీవ్రమైన కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు వచ్చినవి. అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగినా కానీ చాలా నాకు ఎక్కడా తగ్గలేదు. అప్పుడు శ్రీతైలం వారు పరిచయం అయిన తర్వాత వాళ్ళు ముందు వాడిన తర్వాత అన్నీ పూర్తిగా తగ్గిపోయి నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను. మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలంటే ఈ శ్రీతైలం వాడండి. అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. చూడండి బాస్, ఈ కారుణ్యం మీకొక డైలాగ్ చెప్తుంది. ప్రతి ఇంట నవ్వుల పంట పండాలంటే మీ ఇంట్లో శ్రీతైలం ఉండాలి. విశాఖపట్నం జిల్లా వేములపూడి గ్రామానికి చెందిన సూరిబాబు అనే వ్యక్తికి 77 సంవత్సరాలు. షుగర్ వ్యాధితో బాధపడేవాడు. తన నొప్పికి ఎన్ని మందులు వాడినా పరిష్కారం లేకపోయింది. తన బాధని తన మిత్రులతో చెప్తే ఈ వయసులో ఇంతే కదా అనేవారు. తన కుటుంబ సభ్యులేమో డబ్బులు ఖర్చు పెట్టలేక బాధపడేవారు. తన బాధకి అప్పుడే ఈ శాశ్వత పరిష్కారం కనిపించింది. ఈ శ్రీతైలం మందును వాడటం మొదలు పెట్టాడు. అరికాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెడ నొప్పులు అన్నీ పోయాయి. అది వాడిన తర్వాత ఆయన ఏమయ్యాడో తెలుసా? ఏకంగా రాళ్లే కొట్టాడు. ఐలవారం అండి, ఈడే నాగేశ్వరరావుని. నాకు ఒళ్ళు నొప్పులు, వ్యవసాయం పని చేసుకుంటాను. ఒళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయండి. శ్రీశైలం మందులు వాడినాక, తగిలం వాడినాకే నాకు తగ్గిందండి. చివరగా ఒక మాట. మా ఇంటి పక్కనే ఉండేవారు స్కూల్ మాస్టర్ సత్యనారాయణ గారు. ఆయన కీళ్ళ, నడుము, కండరాల నొప్పులతో చాలా బాధపడేవారు. ఆయన బాధ చూసి పాపం మాకే బాధ అనిపించేది. అలాంటి సమయంలో మా కాలేజ్లో ఈ శ్రీతైలం గురించి చెప్పారు. అది నేను వెళ్లి ఆయనకి చెప్పిన వెంటనే అది ఆయన వాడారు. ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు అని ఎప్పుడు బురద తింటూ ఉంటాడు కదా ఈ తాతయ్య. ఇవాళంటే హుషారుగా వైరల్ వాడిస్తున్నాడు. వెళ్ళి మీ తాతయ్యనే అడుగు. సరే మమ్మీ. తాతయ్య, నీ వయసు 75 సంవత్సరాల, 25 సంవత్సరాల? నా వయస్సు శ్రీతైలం వాడక ముందు 75 సంవత్సరాలు, ఇప్పుడు 25 సంవత్సరాల తల్లి. నా సంతోషానికి రహస్యం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్రీతైలం. నొప్పులతో బాధపడుతున్న వారికి ఒక శుభవార్త. కీళ్ల నొప్పులకి, కండరాల నొప్పులకి శాశ్వతమైన పరిష్కారం ఈ శ్రీతైలం. శ్రీతైలం వాడిన వాళ్ళ అనుభవాలు మీరే వినండి. నా పేరు బతినాయుడు, మరి కారాకులు గ్రామం, కాళాసుల దగ్గరేను. మా తాత, మా అమ్మ, నాన్న అందరికీ మోకాళ్ళ నొప్పులంతా వచ్చాయి. వాళ్ళంతా ఆపరేషన్ కూడా చేసుకున్నారు. నాకు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ మోకాళ్ళ నొప్పులు నాకు అటాక్ అయ్యాయి. ఈ మోకాళ్ళు వాసిపోవటం చేయటం అంతా నేను మెడాసు, తిరుపతి ఎక్కడెక్కడో డాక్టర్ దగ్గర చూపించాను. నాకు నొప్పులు ఏం తగ్గలేదు. మోకాళ్ళు వాసిపోవటం, నేను నడవలేని పరిస్థితి వచ్చేసింది. కర్ర మీద నడుస్తున్నాను కొద్ది రోజులు. తరువాత మా ఫ్రెండ్ ద్వారా నాకు శ్రీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేసి విషయం తెలిసింది నాకు. అప్పటి నుంచి నేను దాదాపు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి నేను ఆ మందు వాడుకుంటూ రోజు రాత్రి కానీ ఉదయం బయలుదేరేటప్పుడు కానీ ముందు కొంచెం అట్లా పూసుకొని అప్లై చేసుకునేసి నేను నా కార్యక్రమాలు, నేను వ్యవసాయం చేస్తుంటాను, నా కార్యక్రమాలు మొత్తం జరుగుతున్నాయండి. మీరందరూ సంతోషంగా ఉండాలంటే ఈ శ్రీతైలం వాడండి.
అన్ని రకాల కీళ్ల కండరాల నొప్పులకి శాశ్వత పరిష్కారమే ఈ శ్రీతైలం. చూసారా, అందరికీ అన్నం పెట్టే అన్నదాత కీళ్ల కండరాల నొప్పులతో వ్యవసాయం చేయడం మానేస్తే మన అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? శ్రీశైలం గురించి నేను వాడితే నా నొప్పులు అన్నీ తగిన. బాయ్ చెప్తూ ఈ కారుణ్య మీ గురించి చెప్తున్న ఒక మాట, ఇంటికి దీపం ఇల్లాలు, నొప్పులకి నిర్మూలం ఈ శ్రీతైలం. ఓకే అండి, ఇంతవరకు మనం శ్రీతైలం గురించి విన్నాం, చాలా మాటలు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మీ అందరూ చేయవలసిన పని ఏంటంటే వెంటనే వెళ్ళి శ్రీతైలం అనే మందుని మీ ఇంట్లో పెట్టుకోవడం. ఎందుకంటే శ్రీతైలం అనే మందు మీ ఇంట్లో ఉంటే ఆనందం మీ ఇంట్లో ఉన్నట్టే. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. నా సంతోషం శ్రీతైలం.